తెలుగుదేశం పార్టీ విడిగా ఉంది, కానీ ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ ఒకటే ఇప్పుడు విడిగా ఉంది. అంటే నేననేది నియోజకవర్గంలో ఈక్వేషన్స్ మార్చుకోవడం ఎలా చెయ్యొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులివెందులు ఉంది. పులివెందులలో ఇంతకు ముందు కూడా దాదాపు ఒక 30 to 40% ఓట్స్ తెలుగుదేశానికి పడతాయి ఎప్పుడు. సతీష్ రెడ్డి ఇదివరకు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పటి నుంచి కూడా పోటీ చేసేవాడుగా సతీష్ రెడ్డి, వాళ్ళకి పడే అక్కడ. ఇలా పడేటటువంటి ఏరియాని పులివెందులు అన్నారు అనుకోండి, వైసీపీ పడే ఓట్లని చీల్చారనుకోండి, వేరే నియోజకవర్గం పేరు పెట్టారనుకోండి, ఏమవుతుంది? దెబ్బకొట్టినట్టు అవుతుంది కదా. అంతే. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇతని పేరేంటది, మిథున్ రెడ్డి వాళ్ళది, దాన్ని చీలిస్తే ఏది అంటే పార్లమెంట్ చీల్చలేదు, పెద్దిరెడ్డిది చీలిస్తే. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి పని చేశాడు 2009లో ఈయన దెబ్బతీయడానికి. అప్పుడు పీలేరు, పొంగనూరు, అప్పుడు పీలేరు నియోజకవర్గం ఉండేది. అక్కడ ఆయన పేరేంటి, మన కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడం కోసం నియోజకవర్గం మార్చారు. ఈయన 2009లో నియోజకవర్గం చీల్చారు, మార్చారు. అయినా సరే గెలిచాడు ఈయన పెద్దిరెడ్డి కొత్త ప్లేస్ లో కూడా. అట్లాగా అదే కిరణ్ కుమార్ రెడ్డి కొడుకు తమ్ముడు ఓడిపోలా తర్వాత 2014లో చూసుకుంటే. కిరణ్ కుమార్ రెడ్డి పోటీనే చేయలే 14, ఆయన పార్టీ పెట్టి ఆయనే పోటీ.